దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణ 1926లో మొదలైంది. అంటే ఇది బ్రిటిష్ కాలం నుండే మొదలైంది. మన దేశంలో దేవాలయాల నిర్వహణకు సంబంధించిన చట్టాలు బ్రిటిష్ కాలం నుంచే మొదలయ్యాయి. ఫస్ట్ లా ఇస్ మద్రాస్ హిందూ రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్స్ 1926. ఇది మద్రాస్ ప్రెసిడెన్సీ కాలంలో, అంటే నేడు ఉన్న తమిళనాడు రాష్ట్రం, అలాగే కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవన్నీ కలిపేసి ఈ అన్ని ప్రాంతాలకు మద్రాస్ హిందూ రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్స్ అనేది ఉండేది. తర్వాత దీన్ని 1951లో హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ యాక్ట్స్ ప్రకారం హెచ్ఆర్సిఈ యాక్ట్ గా మార్చారు. ఇప్పుడు ప్రతి రాష్ట్రం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ వేరువేరుగా స్టేట్ ఎండోమెంట్ యాక్ట్స్ ప్రకారం దేవాలయాలను నిర్వహిస్తుంది. హిందూ దేవాలయాలు టెంపుల్ ఎండోమెంట్ యాక్ట్ ద్వారా ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటాయి, కానీ మస్జిద్లు వక్ఫ్ బోర్డు చూసుకుంటుంది. ఇది ముస్లింల ప్రతినిధులతో నడుస్తుంది. చర్చిలు క్రిస్టియన్ ఎండోమెంట్ యాక్ట్ ఉన్న అది వాలంటరీ లేదా ఎక్కువగా స్వతంత్రంగా నడుస్తాయి. మన భారతదేశ అన్ని మతాలకు స్థలం, కానీ చట్టాలు మాత్రం వేరు. మన భారతదేశంలో అన్ని మతాలకు స్థలం ఉంది, కానీ చట్టాలు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి. అయితే దేవాలయాల ఫండ్ ఎవరు తీసుకుంటారు, ఎవరు వాడతారు? దేవాలయానికి వచ్చే హుండీ, విరాళాలు, ఆస్తి ఆదాయం మొదలైనవి ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటుంది. సో ఆ డబ్బు అయితే పూజారులు, సిబ్బంది, గోపురాలు, మరమ్మతులు, భవనాల సంస్కరణలు, పేదలకు సహాయం, విద్యా కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు కొంత భాగం రాష్ట్ర ఎండోమెంట్ ట్రస్టులకు వెళ్తుందని అంటారు. కానీ ఎంత వరకు ఇది కరెక్టో కాదో తెలీదు. బట్ కరెక్టా కాదా అనేది ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండడం, అది ఎంతవరకు కరెక్ట్, సమంజసమా కాదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.